హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారో. ఈరోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే, ప్రస్తుతం మీరిద్దరు ఒకరి గురించి ఒకరు ఏం ఆలోచిస్తున్నారు? అండ్ మీ రిలేషన్‌షిప్‌లో త్వరలో ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి? పాజిటివ్ చేంజెసా? నెగెటివ్ చేంజెసా? ఇవన్నీ డీటెయిల్‌గా చూద్దాం. ఈ రీడింగ్ మీకు రెజొనేట్ అయితే ఐయామ్ సో హ్యాపీ. ఒకవేళ రెజొనేట్ అవ్వకపోతే ఈ మెసేజెస్ మీకు కావని అర్థం. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నెంబర్ ఉంటుంది. ఆర్ స్క్రీన్ స్టార్టింగ్‌లో నెంబర్ డిస్‌ప్లే ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు ఆర్ వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి చార్జబుల్. అమౌంట్ అయితే పే చేయాలి. అలాగే ఎవరికైనా మేనిఫెస్టేషన్, రీయూనియన్ రెమెడీస్ కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. 100% వర్క్ అవుతాయి. అండ్ 1-to-1 మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్. ఇలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో వీడియోని లైక్ చేయండి. బికాస్ మీరు లైక్ చేయడం వల్ల వీడియో చాలా మందికి రికమెండేషన్‌లోకి వెళ్తుంది. ఓకే. మీరు లైక్ చేసి ఎంకరేజ్ చేయడం వల్ల నేను ఎక్కువగా వీడియోస్ చేయగలుగుతాను. లేదంటే మీరు లైక్ చేయకుండా వీడియోస్ చూసేసి వెళ్ళిపోతుంటే నాకు చేయాలని ఇంట్రెస్ట్ కూడా రాదు. బికాజ్ మీరు ఏం చేసినా చెప్పినా ఒక లైక్ ఇస్తే ఒక ఎంకరేజ్‌మెంట్ కింద ఉంటుంది. వీడియోస్ చేసేవాళ్ళకి ఎవరికైనా సరే. సో ఈ రీడింగ్ అన్ని రాసుల వారికి సో ఇది మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? అండ్ ఇది మీరు మీ పర్సన్ కోసం ఏం ఆలోచిస్తున్నారు ప్రెజెంట్? మ్యూచువల్ ఎనర్జీ. ఖచ్చితంగా మీ ఇద్దరి మధ్య చాలా చాలా ఇష్యూస్ అయితే నాకు కనిపిస్తున్నాయి. ఎవరైతే వీడియో చూస్తున్నారో, బికాస్ ద మ్యూచువల్ ఎనర్జీ 7 ఆఫ్ సోర్స్ విత్ 8 ఆఫ్ పెంటికల్స్. మీ ఇద్దరి మధ్య చాలా చాలా ట్రస్ట్ ఇష్యూస్ అయితే ఉన్నాయి. రిలేషన్షిప్ ముందుకు వెళ్ళడం లేదు. ఖచ్చితంగా మీ రిలేషన్షిప్‌లో ట్రస్ట్ లేదు, నమ్మకం లేదు ఒకరి మీద ఒకరికి. లేదా ఒక పర్సన్‌కి ఇంకో పర్సన్ మీద నమ్మకం లేదు. చాలా చాలా కన్‌ఫ్యూజింగ్ ఎనర్జీ ఉంది ఇక్కడ. ఎస్పెషల్లీ ఒక పర్సన్ ఇంకో పర్సన్ తెలియకుండా హైడ్ చేయడం, సీక్రెట్స్ మెయింటైన్ చేయడం లాంటివి జరుగుతుంది. బట్ ఒక పర్సన్ చాలా సీరియస్‌గా ఉన్నట్టు, బట్ ఒక పర్సన్ చీట్ చేస్తున్నట్టు నాకు కనిపిస్తుంది ఇక్కడ. సో మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు చూద్దాం. డెత్, హై ప్రీస్టెస్ అండ్ 3 ఆఫ్ సోర్స్. ఖచ్చితంగా మీ పర్సన్ మిమ్మల్ని చాలా చాలా మిస్ అవుతున్నారు. ఒకవేళ తనే మిమ్మల్ని చీట్ చేసుంటే, తన మిస్టేక్ తనకి రియలైజ్ అయ్యి ఖచ్చితంగా ఇలా చేసి ఉండకూడదనే ఒక ఫీలింగ్ అయితే తనకుంది. అండ్ ఇలా బాధపడుతున్న విషయం కూడా మీకు ఎక్స్‌ప్రెస్ చేయట్లేదు మీ పర్సన్. బికాస్ హై ప్రీస్టెస్. తన పాజిటివ్ ఫీలింగ్స్ అవ్వచ్చు, నెగెటివ్ ఫీలింగ్స్ అవ్వచ్చు, హ్యాపీనెస్ అవ్వచ్చు, సాడ్‌నెస్ అవ్వచ్చు, ఏది కూడా ఎక్స్‌ప్రెస్ చేయకూడదు. ఇతరులకు తెలియకూడదు అనుకుంటారు మీ పర్సన్. అండ్ డెత్ కార్డ్ రైట్ నౌ తనకు ఖచ్చితంగా ఒక డీప్ రియలైజేషన్ అయితే నాకు కనిపిస్తుంది. బికాస్ డెత్ కార్డ్ అంటే ట్రాన్స్‌ఫర్మేషన్. మేబీ ఇన్నాళ్ళు మీ రిలేషన్‌షిప్‌ను గ్రాంటెడ్‌గా తీసుకొని ఉండొచ్చు. మిమ్మల్ని గ్రాంటెడ్‌గా తీసుకొని ఉండొచ్చు. బట్ ఇప్పుడు మీ వాల్యూ అనేది మీ పర్సన్‌కి తెలిసొస్తుంది. ఒకసారి 3 ఆఫ్ సోర్స్‌ని క్లారిఫై చేద్దాం. టూ కార్డ్స్. యాహ్! క్వీన్ ఆఫ్ సోర్స్. అంటే తను బాధపడుతున్న విషయం కూడా మీకు తెలియకూడదని చెప్పి మీతో స్టబర్న్‌గా మాట్లాడడం, కోపంగా మాట్లాడడం లాంటివి జరుగుతుంది. అండ్ డెత్ కార్డ్ కూడా ఒకసారి 5. బట్ మీ పర్సన్ చాలా చాలా పెయిన్‌ఫుల్ ఎనర్జీలో అయితే ఉన్నారు. 5 ఆఫ్ కప్స్ అంటే సెపరేషన్ పెయిన్. ఇక్కడ మీరు గాని, మీ పర్సన్ గాని జెమినీ, లిబ్రా, అక్వేరియస్ అయి ఉండొచ్చు, ఎయిర్ సైన్ ఆర్ పైసిస్, కేన్సర్, స్కార్పియో అయి ఉండొచ్చు, వాటర్ సైన్. అండ్ అండర్ ద డెక్ వర్గో. ఇక్కడ మీరు గాని, మీ పర్సన్ గాని చాలా చాలా డీప్ థింకింగ్. ఒక రియలైజేషన్. నెక్స్ట్ ఏం చేయాలి? తనలో తనే ఆన్సర్స్ వెతుక్కోవడానికి అయితే ట్రై చేస్తున్నారు మీ పర్సన్. అండ్ మీ ఫీలింగ్స్ వచ్చేసి 7 ఆఫ్ కప్స్, 4 ఆఫ్ పెంటికల్స్ అండ్ 3 ఆఫ్ కప్స్. మీరు చాలా కన్‌ఫ్యూజింగ్ ఎనర్జీలో ఉన్నారు. మీరైతే మీ ఎమోషన్స్‌ని కూడా ఎక్స్‌ప్రెస్ చేయకూడదు.
మీరు మీ పర్సన్‌తో మాట్లాడకూడదని ఒక ఇంటెన్షన్‌కి వచ్చినట్టయితే నాకు అనిపిస్తుంది. బికాస్ 4 ఆఫ్ పెంటికల్స్. మీరు మాట్లాడడానికైతే ఇష్టపడడం లేదు. అండ్ 3 ఆఫ్ కప్స్. 3 ఆఫ్ కప్స్ అంటే ఇక్కడ మీకు థర్డ్ పార్టీ సిట్యుయేషన్ ఉన్నట్టు మీకు కొంచెం ట్రస్ట్ ఇష్యూస్ అయితే ఉన్నాయి. సో, తనకి వేరే ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా? తనేమైనా మిమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తున్నారా? కావాలని మిమ్మల్ని చీట్ చేస్తున్నారా? అనే థాట్స్ మీలో ఉన్నాయి. అందుకే మీకు ఇక్కడ ఓపెన్ అప్ అవ్వాలో లేదో తెలియట్లేదు. బట్ రైట్‌నో అయితే ఏమి ఎక్స్‌ప్రెస్ చేయకూడదని అయితే అనుకుంటున్నారు. ఒకసారి 3 ఆఫ్ కప్స్‌ని క్లారిఫై చేద్దాం. ఇక్కడ మీరు గాని, మీ పర్సన్ గాని పైసిస్, కేన్సర్, స్కార్పియో అయ్యుండొచ్చు. వాటర్ సైన్. మీరు ఒక క్లారిటీ కోసం అయితే ప్రయత్నిస్తున్నారు. 3 ఆఫ్ కప్స్ ఈస్ క్లారిఫైడ్ బై ఏస్ ఆఫ్ సోర్డ్స్. మీకు నిజం తెలియాలి, ట్రూత్ తెలియాలి. ఒక క్లారిటీ కోసం అయితే ప్రయత్నిస్తారు. అండ్ 5 ఆఫ్ సోర్డ్స్. ఖచ్చితంగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారంటే మీ పర్సన్ మిమ్మల్ని చీట్ చేశారు. బ్యాక్ స్టాబింగ్ ఎనర్జీ. సో, మీ పర్సన్ ఇంటెన్షన్స్ ఏంటి? మీ ఇంటెన్షన్స్ ఏంటి అన్న కూడా చూద్దాం. మీ పర్సన్ ఇంటెన్షన్స్ అండ్ మీ ఇంటెన్షన్స్. ఇద్దరు ఆల్మోస్ట్ ఇంటెన్షన్ వైజ్ మిర్రర్, అంటే ఇద్దరు మిర్రర్ అవుతున్నారు. బికాస్ ఇద్దరు సేమ్గా ఆలోచిస్తున్నారు ఇక్కడ. ఖచ్చితంగా మీ పర్సన్ మీకు అపాలజీ చెప్పాలి, మీతో మాట్లాడాలి అనే ఒక ఇంటెన్షన్ అయితే ఉంది. అండ్ క్వీన్ ఆఫ్ కప్స్ అగైన్, ఇంకా మీ పర్సన్ మీకు ఎమోషనల్గా కనెక్ట్ అయ్యే ఉన్నారు. సో, అవకాశం ఉంటే మీతో మాట్లాడాలని ఒక ఇంటెన్షన్ అయితే ఉంది. బికాస్ పేజ్ ఆఫ్ వాండ్స్. అండ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉండుండొచ్చు. లైక్ డిఫరెంట్ సిటీస్, స్టేట్స్ ఆ కంట్రీస్. అండ్ మీ ఇంటెన్షన్స్ కూడా మీరు స్పై చేస్తున్నారు మీ పర్సన్ మీద ఆన్లైన్లో. ఎప్పుడు ఆన్లైన్లోకి వస్తున్నారో, వెళ్తున్నారు, ఇన్స్టాగ్రామ్ ఆర్ వాట్సాప్. మీరు అపాలజీ కోసం వెయిట్ చేస్తున్నారు. ఖచ్చితంగా మీ పర్సన్ మీకు కమ్యూనికేట్ చేస్తారు అనే ఒక థాట్ అయితే మీకు ఉంది. మీరు వెయిట్ చేస్తున్నారు. అండ్ ద ఫూల్. ఎస్, మీకు మీలో కొంతమందికి ఆప్షన్స్ కూడా ఉన్నాయి. బట్ మీ పర్సన్ మీకు అపాలజీ చెప్తారు, మళ్ళీ మీ ఇద్దరికి న్యూ బిగినింగ్ ఉంటుంది అనే ఒక థాట్ ప్రాసెస్లో అయితే మీరున్నారు. అంటే రిలేషన్షిప్ ఎండ్ అయిందని ఇద్దరు అనుకోవడం లేదు, మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది అని ఖచ్చితంగా మీరు ఇద్దరు ఆలోచిస్తున్నారు. ఎస్పెషల్లీ మీరు స్పై చేస్తూ ఉన్నారు. సో, మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఏంటో చూద్దాం. మీరు ఏమైనా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు మీ సైడ్ నుంచి, అది కూడా చూద్దాం. మీ పర్సన్ రైట్ నో యాక్షన్ తీసుకునే స్టేట్ ఆఫ్ మైండ్లో అయితే లేరు. బికాస్ ద మూన్, టెంపరెన్స్ అండ్ 8 ఆఫ్ కప్స్. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ మీనరాశి కానీ ధనుసు రాశి కానీ అయి ఉండొచ్చు. బికాజ్ మీ పర్సన్ మీకు వర్తబుల్ కాదు తను అని అయితే ఫీల్ అవుతున్నారు. 8 ఆఫ్ కప్స్. నేను అంటే మీ పర్సన్ ఏమని ఫీల్ అవుతున్నారంటే మిమ్మల్ని చాలా బాధ పెట్టారు. సో, మీరు ఇంకా తనకి సెకండ్ ఛాన్స్ ఇవ్వరనే ఒక ఉద్దేశంతో వాకౌట్ చేసేద్దామన్న ఉద్దేశంలో అయితే మీ పర్సన్ ఉన్నారు. బట్ చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. తన ఎమోషన్స్ని, ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తున్నారు. ఇక్కడ 8 ఆఫ్ కప్స్ని క్లారిఫై అండ్ స్టాక్ ఎనర్జీ. ఖచ్చితంగా మీ రిలేషన్షిప్ అనేది రైట్ నౌ స్టాక్లో ఉంది. సో, ఒక జడ్జ్మెంట్ అయితే తీసుకోలేకపోతున్నారు. బట్ యాక్షన్ లేదు. తనకి యాక్షన్ తీసుకోవాలా లేదా ఇక్కడ నుంచి రిలేషన్షిప్ నుంచి వెళ్ళిపోవాలా అన్న క్లారిటీ అయితే లేదు. సో, మీ పర్సన్ దగ్గర నుంచి అయితే నాకైతే ఇప్పుడు ప్రస్తుతానికైతే యాక్షన్ కనిపించడం లేదు. బికాస్ తను డెసిషన్ తీసుకోవాలి. తనకి క్లారిటీ లేదు ఏ డెసిషన్ తీసుకోవాలని. సో, ఒక రకమైన స్టాక్ ఎనర్జీలో ఉన్నారు మీ పర్సన్. బట్ మీరు కంప్లీట్లీ ఆపోజిట్. 4 ఆఫ్ వాండ్స్, ద డెవిల్ అండ్ పేజ్ ఆఫ్ కప్స్. మీరైతే మీ పర్సన్ గురించి అబ్సెసివ్గా థింక్ చేస్తున్నారు. మీ పర్సన్ లేకపోతే మీరు ఉండలేరు అన్నట్టు మీరు ఫీల్ అవుతున్నారు. మీ పర్సన్ ఏ రీజన్ వల్ల అయినా సరే ఇక్కడి నుంచి వాకౌట్ చేశారని అనుకోని ఉండొచ్చు.
మేబీ అదర్ రీజన్ కూడా ఉండొచ్చు, లైక్ ఫ్యామిలీస్, అదర్ సిచ్యువేషన్స్. బట్ మీరు ఇక్కడ మీ పర్సన్ కమ్యూనికేట్ చేయాలి, ఖచ్చితంగా మళ్ళీ రీకన్సిలేషన్ అవ్వాలి అని అయితే మీరు ఆలోచిస్తున్నారు. బట్ మీ పర్సన్ అయితే ఆ థాట్ ప్రాసెస్లో లేరు. బట్ మీరైతే ఖచ్చితంగా మళ్ళీ రీయూనియన్ అయితే బాగున్నాం, మీరైతే యాక్షన్ తీసుకోవాలని అయితే అనుకుంటున్నారు ప్రస్తుతానికి. బికాజ్ మీరు తీసుకోకూడదు అనుకున్నా మీకు కంటిన్యూస్గా అవే థాట్స్ వస్తున్నాయి మీ పర్సన్ గురించి. సో మీరు కంట్రోల్ చేసుకోవాలన్నా అది మీకు చాలా కష్టంగా ఉంది. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్, వర్గో, చారస్ అయి ఉండొచ్చు, ఎచ్ సైన్. అసలు మీ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటో చూద్దాం. సో మీ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటి చూద్దాం. Nine of Pentacles, Six of Swords and Two of Pentacles under the deck, the Hierophant. సో జగ్లింగ్ ఎనర్జీ నియర్ ఫ్యూచర్లో కూడా. ఇక్కడ ఒక పర్సన్ మూవ్ ఆన్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు, ఇంకో పర్సన్ అయితే రీకన్సిలేషన్ ఎనర్జీకి ట్రై చేస్తున్నారు. ఒకసారి క్లారిఫై చేద్దాం. నాకైతే రిలేషన్షిప్ రైట్ నౌ మేజర్ రీకన్సిలేషన్ అయితే కనిపించడం లేదు. ఈ రిలేషన్షిప్ ఫ్యూచర్లో కూడా కొంచెం స్టక్ అయిపోయే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. బికాస్ మీ రిలేషన్షిప్లో ఫౌండేషన్ అనేది అంత స్ట్రాంగ్గా లేదు. బికాస్ ద టవర్, మళ్ళీ మీరు ఏమైనా మాట్లాడుకున్నా మళ్ళీ ఇష్యూస్ వచ్చే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. సో మీ పర్సన్ అయితే రియలైజ్ అయ్యారు తను చేసిన మిస్టేక్. బట్ అక్కడి నుంచి రిలేషన్షిప్ అన్నది ముందుకు వెళ్ళడం లేదు. అది ఏదైనా రీజన్ అయి ఉండొచ్చు. ఇక్కడ మీరు కావాలనుకుంటున్నారు, బట్ మీ పర్సనే ఇక్కడ యాక్షన్ తీసుకోవడం లేదు. తనకు ఒక క్లారిటీ లేదు. మీ పర్సన్ ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతున్నారు ఒకసారి చూద్దాం. బికాజ్ అవుట్కమ్లో నాకేం అప్గ్రేడ్ కనిపించడం లేదు. 5 of Wands, 9 of Cups, 8 of Pentacles అండ్ 9 of Wands. ఇక్కడ ఖచ్చితంగా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఇన్వాల్వ్ అయ్యి ఉండొచ్చు, లైక్ ఫ్యామిలీ ఆర్ అదర్ పర్సన్. ఆర్ మీ పర్సన్ తన కెరియర్ మీద ఫోకస్డ్గా ఉండడానికి ఇక్కడ మిమ్మల్ని అవాయిడ్ చేసినట్టయితే నాకు కనిపిస్తుంది. ఖచ్చితంగా 9 of Wands గార్డెడ్ అప్ ఎనర్జీ. సో యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజెస్ ఏంటో చూద్దాం. సో యూనివర్స్ మీకు ఏం చెప్తుందంటే మీ మీద మీరు ఫోకస్ చేయండి, హీల్ అవ్వండి, మిమ్మల్ని మీరు ఇష్టపడండి, మిమ్మల్ని మీరు ఫస్ట్ పెట్టుకోండి. బికాజ్ ఏస్ ఆఫ్ కప్, సెల్ఫ్ లవ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. మనం ఎలా ట్రీట్ చేసుకుంటున్నాం అన్న దాన్ని బట్టి ఎదుటి వాళ్ళు మనల్ని ట్రీట్ చేస్తారు. అండ్ 4 of Swords అంటే హీలింగ్ ఎనర్జీ. అంటే మీకు యాంగ్జైటీ, డిప్రెషన్, ఓవర్ థింకింగ్ ఇలాంటివి ఏమన్నా ఉన్నా సరే హీల్ అవ్వండి, మీ హెల్త్ని చూసుకోండి. మీ హెల్త్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. అండ్ 9 of Wands, ఎవరైతే మీకు అవైలబుల్గా లేరో మీరు వాళ్ళకి అవైలబుల్గా ఉండకండి. యూనివర్స్ కూడా అదే చెప్తుంది, గార్డెడ్ అప్ ఎనర్జీ. సో మీరు కూడా మీ మీద ఫోకస్ చేయండి, మీ లైఫ్ని బ్యాలెన్స్డ్గా ఉంచుకోండి. బికాజ్ జస్టిస్ కార్డ్ మీ ఎమోషన్స్ని, మీ ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోండి. సో మీ పర్సన్ సైడ్ నుంచి లవ్ మెసేజెస్ చూద్దాం. ప్యాషన్, మీ పర్సన్కి మీరంటే ప్యాషన్ ఉంది, అట్రాక్షన్ ఉంది. ఐఎమ్ ఫీలింగ్ సాడ్ వితౌట్ యూ. ఎస్, మీరు లేకుండా చాలా బాధపడుతున్నారు, ఖచ్చితంగా మిమ్మల్ని మిస్ అవుతున్నారు. మాస్క్, బట్ మీ పర్సన్ తన ట్రూ ఫీలింగ్స్ని ఎప్పుడు మీకు రివీల్ చేయలేదు. మనం ఏదైతే రీడింగ్లో చెప్పుకున్నాం అదే, తన బాధను కూడా రివీల్ చేయట్లేదు. తను ఒక మాస్క్ వేసుకుని ఉన్నారు. అండ్ రీట్రీట్, ఖచ్చితంగా రీకన్సిలేషన్ అయితే బాగుండు అనుకుంటున్నారు. బట్ ఐ నీడ్ సమ్ స్పేస్ నౌ. సో బట్ మీ పర్సన్కి రైట్ నౌ కొంచెం స్పేస్ అయితే కావాలి. సో ఎనర్జీ వెల్కమ్ మెసేజెస్ కూడా చూద్దాం. యాంగ్జైటీ, ఎవరైతే యాంగ్జైటీ, డిప్రెషన్, ఓవర్ థింకింగ్లో ఉంటారో ఖచ్చితంగా మీరు హీల్ అవ్వాలి. హీలింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. యాక్షన్, మీరు ఏదైనా ఒకటి చేయాలి అనుకుంటే ఐడియల్గా కూర్చోకుండా యాక్షన్ తీసుకోండి. బికాజ్ యాక్షన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. లుక్ ఎట్ ద బిగ్గర్ పిక్చర్, ఫుల్ మూన్ ఇన్ సాజిటేరియస్. ఏదైనా మీరు ఒక సిచ్యువేషన్ని ఒకే కోణంలో చూడకుండా వేరే కోణంలో చూడడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా అప్పుడు మీకు మామూలుగా అబ్జర్వ్ చేయలేని విషయాలు అప్పుడు అబ్జర్వ్ చేసే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. అండ్ కాన్ఫిడెన్స్ ఈజ్ యువర్ కీ టు సక్సెస్, న్యూ మూన్ ఇన్ లియో. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ సింహరాశి కానీ ధనుసు రాశి కానీ అయి ఉండొచ్చు. సో ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు కానీ ఏదో ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు కానీ మీటింగ్స్ వాట్ ఎవర్, బీ కాన్ఫిడెంట్గా ఉండండి. ఓకే,
సో ఇదండి మీ రీడింగ్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది, ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు ఆర్ వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి చార్జబుల్, మనీ అయితే పే చేయాలి. అలాగే ఎవరికైనా మేనిఫెస్టేషన్, రీయూనియన్ రెమెడీస్ కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. 100% వర్క్ అవుతాయి. అండ్ 1-to-1 మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.